అరే పోషమ్మ గుళ్ళకి పోతారు మా అమ్మ. ఆమె అసలు అయ్యగారిని ఇంతవరకు చూడలేదు, కలవలేదు మా బాపమ్మ. ఏదైనా ఉంటే పోషమ్మ కాడికి పోతుంది, బొడ్రాయి కాడికి పోతుంది, దండం పెడుతుంది, ఆడ కోడికి వస్తుంది. మా తాత ఆడ కళ్ళు మొక్కుతాడు దేవునికి. వీళ్ళు కళ్ళు మొక్కే దేవుళ్ళు గారు, కోడిని కోసే వీళ్ళు వెజ్ దేవుళ్ళు, నాన్ వెజ్ దేవుళ్ళు గారు కదా. అంటే మిగతా ప్రజలు ఇప్పుడు గౌండ్లోళ్ళు ఉంటారు, కళ్ళు దేవునికి మొక్కద్దు, కళ్ళు తాగద్దు, కళ్ళు అవసరం లేదంటే మాకు దేవుడు అవసరం లేదు పో అంటారు కదా. వీళ్ళు వాళ్ళు సపరేట్ దేవుని పెట్టుకున్నారా పెట్టుకోలేదా కావడం రాదు. ముదిరాజులు ఎల్లమ్మ తల్లి దేవత చేసుకున్నారు, పెద్ద దేవత అని పేరు, పెద్దమ్మ తల్లి అని పెట్టుకున్నారు పేరు. పెద్దమ్మ తల్లి పేరే. ఆమె స్పెషల్గా వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడ ఉందంటే ఆమెకు సంస్కృతం రాదు. వాళ్ళే పొక్కుతారు. ఆ పెద్దమ్మ తల్లి ముంగట ఎల్లమ్మ తల్లి ముంగట గౌండ్లో అన్న కళ్ళు కూడా పట్టుకున్నది, మోకు ముత్తాతో ఉన్న బొమ్మే పెట్టుకుంటున్నాడు. ఈ బొమ్మ నీకు వెంకటేశ్వర స్వామి రాముడి ఆలయం కూడా పెట్టనిస్తారా? కళ్ళు బొమ్మ పెట్టమని అంటే గౌండ్లో మోకు ముత్తా ఇస్తే అంటారు. కళ్ళు వద్దు అని అంటే గౌండ్లలో బతుకాగమే కదా. మేకలు గొర్రెలు గొల్లలు దేవునికే బలిస్తారు కదా. ఫస్ట్ ఒక గొడ్డును కోస్తారు కదా మాల దగ్గర దేవునికి. పండుగ జరిగితే ఊళ్ళో ఏ పండుగ జరగని వీళ్ళు గొడ్డును తెంపుతారా తెంపరా? ఇంకా దేవునికి గొడ్డుకు సంబంధం లేదంటే ఇలా ధర్మాన్ని ఆ మతాన్ని గౌరవిస్తారా?